హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనే మీ మాధవినండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే మీకు మంచి బ్యూటీ టిప్తో మీ ముందుకైతే వచ్చానండి. మనం అప్పటికప్పుడు ఫంక్షన్కి వెళ్ళాలన్నా, పార్టీస్కి వెళ్ళాలన్నా, ఏదైనా అకేషన్కి వెళ్ళాలన్నా కానీ మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేస్ గ్లో అనేది గోల్డెన్ ఫేషియల్ కోసం మనం వేలకు ఖర్చు పెడతాము. అలా కాకుండా ఇంట్లోనే హోమ్ రెమెడీ ఎలా తయారు చేసుకోవాలన్నది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. దీనికోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని లెమన్ ఒక హాఫ్ అయితే సరిపోతుందండి. ఇలా ఒక హాఫ్ ముక్క అయితే తీసుకొని దాన్ని ఇలా మొత్తం పిండేసేయాలి. ఒక స్పూన్ వస్తుందండి రసం అనేది. ఇంకా దాంట్లో ఉన్న విత్తనాలని సపరేట్ చేసేసేయాలి. ఇంకా ఇందులో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి షుగర్ అండి. షుగర్ ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇంకా ఇందులో ఫెయిర్ అండ్ లవ్లీ అండి. ఫెయిర్ అండ్ లవ్లీ మనకి క్రీమీకి సరిపడా అంతా వేసేసుకోవాలి. ఫెయిర్ అండ్ లవ్లీ అనేది మామూలుగా మనం ఫేస్కి రాసుకుంటాము, మంచి గ్లో అనేది ఉంటుంది. ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకోవడం వల్ల ఫేస్ కూడా స్మూత్గా ఉంటుంది. అలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి, మంచి రిజల్ట్ అనేది కూడా వస్తుంది. ఇలా ఒక హాఫ్ స్పూన్ అంతా వేసుకోవాలి. ఫెయిర్ అండ్ లవ్లీ కూడా ఇలా వేసుకొని ఈ మూడింటిని మంచి స్ట్రెచ్చర్ వచ్చేలా, క్రీమీ స్ట్రెచ్చర్ వచ్చేలాగా కలిపేసేయాలండి. లెమన్ అనేది మన హెల్త్కే కాకుండా అలాగే మన ఫేస్కి ఎలాగ ఉపయోగపడుతుంది అనేది నేను మీకు చెప్తానండి. లెమన్ అనేది విటమిన్ సి ఉంటుందండి. అది మన ఫేస్ మీద ఉన్న డార్క్ సర్కిల్స్ని కానీ, అలాగే డార్క్ స్పాట్స్ని కానీ, ఇంకా ఫేస్ మీద ఉన్న ముడతల్ని కానీ రిమూవ్ చేసుకోవడానికి లెమన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే షుగర్ అండి. షుగర్ అనేది మన ఫేస్ మీదని ఉన్న ట్యాన్ని తీసేయడానికి షుగర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఫెయిర్ అండ్ లవ్లీ అండి. ఫెయిర్ అండ్ లవ్లీ మన ఫేస్ని ఇంకా గ్లోగా చేయడానికి, అలాగే ఫేస్ మీద ఉన్న పింపుల్స్ని పోగొట్టడానికి ఫెయిర్ అండ్ లవ్లీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది 3 ఇంగ్రీడియంట్సే కానీ యూజ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక 5 నిమిషాలు స్పెండ్ చేస్తే చాలండి, మనకి ఇన్స్టెంట్ గ్లో అనేది వస్తుంది. అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉండవు. ఈ క్రీమీ అనేది ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది అప్లై చేసుకొని ఒక పావు గంట 10 నిమిషాలు ఉంచుకున్న తర్వాత మీ ఫేస్ అనేది వైటనింగ్గా, చాలా బ్రైట్నింగ్గా ఉంటుంది. తప్పకుండా దీన్ని అయితే ట్రై చేయండి. మరి ఇంకా దీన్ని ఎలా అప్లై చేసుకోవాలనేది మీకు చూపిస్తానండి. ఇంకా మీ దగ్గర ఇలాంటి బ్రష్ ఉంటే ఈ బ్రష్ తోటి చక్కగా ఫేస్ మొత్తం అప్లై చేసుకోవాలండి. మనం తయారు చేసుకున్న ఈ ప్యాక్ అనేది వారంలో 3 సార్లు వేసుకుంటే చాలండి, మంచి గ్లో అనేది వస్తుంది. మనం వేలైతే ఖర్చు పెట్టి తయారు చేసుకొని బయటికి పోయి బ్యూటీ పార్లర్లో వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఇన్స్టెంట్ గ్లో అనేది వస్తుంది. అలాగే ఫేస్ మీద ఉన్న ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి కూడా రిమూవ్ అయిపోతాయి. ఒకసారి దీన్ని అయితే ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఇలా మొత్తం ఫేస్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఇక మసాజ్ చేసుకోవడమేనండి. మసాజ్ చేసుకోవడం వల్ల ఫేస్లో మంచి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. ఇలా మసాజ్ చేసుకుంటూ ఉన్నట్టయితే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి ఫేస్లో మంచి గ్లో అనేది వస్తుంది. ఫేస్ పైన ఉన్న ముడతలు కూడా రిమూవ్ అయిపోతాయండి. అలాగే మనం తయారు చేసుకున్న ఈ ప్యాక్ అనేది మనకి డార్క్గా ఉన్న నెక్కి, అలాగే ఎల్బోస్కి, ఇంకా డార్క్ ఎక్కడెక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్లో కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. మంచి గ్లో అనేది వస్తుంది. మనం తయారు చేసుకున్న ఈ రెమెడీ అనేది బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా కానీ యూజ్ చేయొచ్చండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేవు. చాలా సింపుల్ అండ్ ఈజీ కాబట్టి ఎవరైనా యూజ్ చేయవచ్చు. ఇలా తయారు చేసుకున్న దాన్ని ఇంకా మనం ఇలా మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకోవడమేనండి. ఇంకా దీన్ని మనం డ్రై అయ్యేంత వరకు అయితే ఉంచుకోవాలి. ఒక 10-15 నిమిషాలు అయితే పడుతుంది. అయితే చాలామందికి ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకునే అలవాటు ఉండదండి. మనం తీసుకున్న రెమెడీలో అలాగే లెమన్ ఉంటుంది కదండి, ఆ లెమన్లో మనం శనగపిండి కానీ, అలాగే హనీ కానీ, ఇంకా పెరుగు కానీ వేసుకొని మిక్సింగ్ చేసుకొని ఇలా అయితే అప్లై చేసుకోవచ్చండి. దానివల్ల కూడా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. నార్మల్ స్కిన్ వాళ్ళు కూడా దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. అలాగే డ్రై స్కిన్ వాళ్ళకి ఇది స్కిప్ చేసేయండి, ఇది వాళ్ళకి యూజ్ అవ్వదు.
ఫేస్ మీద పింపుల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి లెమన్ జ్యూస్ తగలడం వల్ల మంట అనేది వస్తుందండి. అందుకనే ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలండి. అంటే కొంచెం అంతా మనం తయారు చేసుకున్న ఈ రెమెడీని హ్యాండ్కి కొద్దిగా అప్లై చేసుకొని ఉంచాలి ఒక 5 నిమిషాలు. ఆ తర్వాత మనకి మంట కానీ అలాగే దురద కానీ వస్తే మీరు అప్లై చేసుకోవద్దండి. నార్మల్గా ఉంటే ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. నార్మల్గా ఉన్న స్కిన్ వాళ్ళే దీన్ని అప్లై చేసుకుంటే స్కిన్ వైటనింగ్కి బ్రైట్నింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి మనం తయారు చేసుకున్న ఈ రెమెడీ అనేది. ఇలా మసాజ్ చేసుకుంటూ ఉన్న తర్వాతకి ఒక 10-15 నిమిషాలు డ్రై అయిన తర్వాత ఇంకా చల్లని నీళ్ళు పెట్టి కడిగేయడమండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోయింది కదా ఈ రెమెడీ అనేది. తప్పకుండా మీరు ట్రై చేయండి. అలాగే మీకు రిజల్ట్ ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేసి చెప్పండి. మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గ్లో అనేది వస్తుంది. మనం ఎటువంటి పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేకుండా. ఇంకా నేను వాష్ చేసి అయితే చూపిస్తా చూడండి. లైవ్లోనే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మంచి స్మూత్గా ఉందండి నా ఫేస్ అనేది. మంచి ఇన్స్టెంట్ గ్లో అనేది కూడా వచ్చింది. చూసారు కదా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫేస్ అనేది ఎంత గ్లోగా కనిపిస్తుందో. తప్పకుండా మీరు ట్రై చేయండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. చూసారు కదండి రిజల్ట్ అనేది చాలా బాగా వచ్చింది కదా. మరి ఇంక లేట్ చేయకుండా మీరు కూడా నేను చెప్పిన ఈ రెమెడీ ట్రై చేసి మీకు రిజల్ట్ అనేది ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో.